నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి పంచమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 11:39 నుండి 1:07 వరకు. అమృతకాలం ఉదయం 8:15 నుండి 9:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం ఉదయం 9:15 చంద్రాస్తమయం రాత్రి 9:52 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:49 వరకు. మరలా రాత్రి 11:16 నుండి 12:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:37 నుండి 11:04 వరకు. ఈరోజు మాస వినాయక చతుర్థి. ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చతుర్థి తిథి రోజు వినాయక భక్తులు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు. ఈరోజు తిలకుంద చతుర్థి, దీనినే వరద చతుర్థి అని కూడా పిలుస్తారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి రోజును గణేష జయంతిగా జరుపుకుంటారు. గణేష జయంతిని దేశంలోని ఎక్కువ ప్రాంతాలలో భాద్రపద మాసంలో జరుపుకుంటారు. కానీ మహారాష్ట్ర, కొంకణ్ తీర ప్రాంతంలో ఈరోజు గణేష జయంతిగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో పాల్కి యాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. ఈరోజు భక్తులు మట్టి వినాయకుడికి షోడశోపచారాలతో ప్రత్యేక పూజలు చేసి తిలలతో అంటే నువ్వులతో చేసిన ప్రత్యేక పదార్థాలను ప్రసాదంగా నివేదిస్తారు. అందుచేత ఈ చతుర్థిని తిలకుంద చతుర్థి అని, తిలకుంద చవితి అని పిలుస్తారు. మంగళవారం చవితి తిథి కలయిక ఉండటంతో ఈరోజు భౌమ చతుర్థి. ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం. ఈరోజు సోమపద పుణ్యదినం. మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథిని సోమపద పుణ్యకాలం అని పిలుస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి అనుకూలం. నెరయ నరవి కుంభరాశిలో ఈరోజు మధ్యాహ్నం 3:45 ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు కుంభ సంక్రాంతి. తమిళ పంచాంగ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు నుండి మాసీ నెల ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఈ రోజు ఉదయం 9:39 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ఉంటుంది. ఈరోజు కలియుగాంత కుంభ సంక్రమణం రోజుని కలియుగాంత దినంగా పరిగణిస్తారు. ప్రతి యుగాంతం రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం సాంప్రదాయం. మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.